గైస్ నేను ప్రీవియస్ వీడియోస్లో ఆక్షన్కి వచ్చే వికెట్ కీపర్స్, ఆక్షన్కి వచ్చే బ్యాటర్స్, ఇంకా ఆక్షన్కి వచ్చే ఆల్రౌండర్స్ ఎవరన్నది వీడియో చేశాను. ఇప్పుడు 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కి రిలీజ్ అయ్యే టాప్ 10 బౌలర్స్ ఎవరన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఈసారి మెగా ఆక్షన్కి చాలా పెద్ద పెద్ద బౌలర్స్ అయితే వస్తున్నారు, అది కూడా డేంజరస్ బౌలర్స్ వస్తున్నారు. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ బౌలర్ ఎవరన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. నెంబర్ 1 కగిసో రబాడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత మంచి బౌలర్ అన్నది మనందరికీ తెలిసిందే. అయితే ఇంత మంచి బౌలరు మెగా ఆక్షన్కి ఖచ్చితంగా రాబోతున్నాడు. ఎలా అంటే పంజాబ్కి ఆల్రెడీ 4 ప్లేయర్స్ ఫిక్స్ అయిపోయారు. హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్, ఇంకా పోతే శామ్ కరణ్ లేదా బేర్స్టో రిటైన్ అవుతాడు. లేదు బేస్టో కాకపోతే అశుతోష్ శర్మ రిటైన్ అవుతాడు. కాబట్టి రబాడా అయితే ఈసారి ఖచ్చితంగా ఆక్షన్కి వస్తాడు. మరి ఇతను కొనడానికి ఏ టీం ముందుకొస్తారన్నది చూడాలి. ఇంకా నెంబర్ 2 సందీప్ శర్మ. లాస్ట్ జరిగిన 2 సంవత్సరాల్లో ఆర్ఆర్ తరపున సందీప్ శర్మ ఆధార్ కొట్టేస్తున్నాడు. తన కెరీర్ ఎండింగ్లో తనంటే ఏంటన్నది నిరూపిస్తున్నాడు. అయితే ఇంత మంచి బౌలర్ కూడా ఈసారి ఆక్షన్కి అయితే రాబోతున్నాడు. మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది చూడాలి. ఇంకా నెంబర్ 3 యశ్ దయాల్ ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టేశాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా దానికి రీజన్ అయితే ఇతనే. అయితే యశ్ దయాల్ ఈసారి ఆక్షన్కి అయితే వస్తాడు. ఆల్రెడీ ఆర్సీబీకి 4 ప్లేయర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. విరాట్ కోహ్లీ, రజత్ పడిదార్, సిరాజ్, మ్యాక్స్వెల్ లేదా విల్జాక్స్ లేదా కమ్రాన్ గ్రీన్, ఈ 4 ప్లేయర్స్ రిటైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి యశ్ దయాల్ ఆక్షన్కి అయితే రావాల్సిందే. చూద్దాం మరి యశ్ దయాల్ని ఆక్షన్లో ఎవరు కొంటారన్నది. నెంబర్ 4 నువాన్ తుషారా. ఇతను కూడా శ్రీలంకకి చెందిన యంగ్ టాలెంటెడ్ బౌలర్. మనోడి యాక్షన్ సేమ్ మలింగలా ఉంటుంది. ఈ సంవత్సరం ముంబైకి ఆడింది తక్కువ మ్యాచెసే అయినా తన ఇంపాక్ట్ ఏంటన్నది చూపించాడు. అయితే ఈ ప్లేయర్ కూడా ఈసారి యాక్షన్కి అయితే రాబోతున్నాడు. ఇతను కొనడానికి కూడా చాలా టీంలు అయితే ముందుకొస్తాయి. నెంబర్ 5 దీపక్ చహర్కి ఐపీఎల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందన్నది మనందరికీ తెలిసిందే. ఇంకా అలాగే ఇతనికి ఇండియా టీం కడిన అనుభవం కూడా ఉంది. అయితే దీపక్ చహర్ కూడా ఈసారి మెగా ఆక్షన్కి రాబోతున్నాడు. ఎందుకంటే సిఎస్కేకి కూడా ఆల్రెడీ 4 ప్లేయర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మరి ఈసారి యాక్షన్లో దీపక్ చహర్ని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 6 ఉమ్రాన్ మాలిక్ అయితే 100% ఆక్షన్కి వస్తాడు. ఇతనికి లాస్ట్ 2 ఇయర్స్గా ఎస్ఆర్హెచ్ అయితే పెద్దగా అవకాశాలు అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 100% అయితే ఆక్షన్కి వస్తాడు. మనోడు ఐపీఎల్లో ఇయర్లీగా ఎంత ఇంపాక్ట్ చూపించాడన్నది మనందరికీ తెలిసిందే. చూద్దాం మరి ఈ ఎక్స్ప్రెస్ని 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఏ టీం కొంటారన్నది. నెంబర్ 7 టీ నటరాజన్. మరి ఇతను ఆక్షన్కి వస్తాడా అంటే 100% చెప్పలేము, కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఎస్ఆర్హెచ్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఎన్రిచ్ క్లసర్ని రిటైన్ చేసుకుంటే 4వ ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్ని రిటైన్ చేసుకుంటారా లేక నటరాజన్ని రిటైన్ చేసుకుంటారా అన్నది డౌట్. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం 4వ ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్ని రిటైన్ చేసుకుంటారట. నటరాజన్ ఆక్షన్గా రావడానికి అయితే ఛాన్స్ ఉంది, కానీ 100% అయితే చెప్పలేం. ఒకవేళ నటరాజన్ రిటైన్ అయితే భువనేశ్వర్ కుమార్ రిలీజ్ అవుతాడు. నెంబర్ 8 ఎన్రిచ్ నోకియా కూడా ఖచ్చితంగా ఈసారి మెగా ఆక్షన్కి అయితే వస్తాడు. తను 2 సంవత్సరాలుగా ఢిల్లీకి పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ప్రతి మ్యాచ్లోనూ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. ఇంక ఈ సంవత్సరం ఇతనికి ప్లేయింగ్ లెవెల్లో కొన్ని మ్యాచెస్ అవకాశం కూడా దొరకలేదు. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తారు. మరి ఇతన్ని కొనడానికి చాలా టీంలు అయితే ముందుకొస్తాయి. ఇంకా నెంబర్ 9 మోహిత్ శర్మ. ఇతను కూడా లాస్ట్ 2 ఇయర్స్గా గుజరాత్ టైటన్స్ తరపున సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఫ్రెషర్ సిచ్యువేషన్లో మనోడే తోపు అని చెప్పాలి. మరింత మంచి బౌలర్ కూడా ఈసారి యాక్షన్కి అయితే వస్తాడు. ఎలా అంటే గుజరాత్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమీని రిటైన్ చేసుకుంటే మోహిత్ శర్మని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మోహిత్ శర్మని అయితే ఖచ్చితంగా ఆక్షన్కి రావాల్సిందే. ఇతను కొనడానికైతే చాలా టీంలు ముందుకొస్తాయి. చూద్దాం మరి మోహిత్ శర్మని ఈసారి ఆక్షన్లో ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 10 మిచెల్ స్టార్క్ ఈసారి ఆక్షన్కి అయితే ఖచ్చితంగా వస్తాడు. ఎలా అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే కేకేఆర్, రజుల్ ఇంకా నారాయణ అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. అప్పుడు స్టార్క్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి స్టార్క్ అయితే ఖచ్చితంగా ఆక్షన్కి రావాల్సిందే. స్టార్క్ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా ఆడతానని చెప్పాడు. కాబట్టి ఈసారి యాక్షన్లో ఇతను కొనడానికైతే చాలా టీంలు ముందుకు వస్తాయి. గైస్ ఆక్షన్కి వచ్చే టాప్ 10 బౌలర్స్ అయితే వీళ్ళు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఆక్షన్కి వచ్చే లెగ్ స్పిన్నర్స్ ఇంకా ఆఫ్ స్పిన్నర్స్ ఇలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.